హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. షూట్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. కంప్లీట్ క్రేజీ స్కెడ్యూల్ నడుస్తుంది అనమాట. ఆఫీస్లో, ఇంట్లో. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఒక హింట్ ఇచ్చాను, ఏదో ఈవెంట్స్ జరుగుతున్నాయని చెప్పి. సో అందుకని అట్లీస్ట్ కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను. ఎందుకంటే కూర్చుని మాట్లాడే వీడియో అయితే కొంచెం మాట్లాడటం ఈజీ, మీతో మాట్లాడినట్టు, మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎడిటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి వీడియో గ్యాప్ రాకుండా అట్లీస్ట్ మీకు అప్డేట్స్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇలా కూర్చున్నాను అనమాట. ఒక 15-20 మినిట్స్ ఉంది నా దగ్గర. సో కూర్చుని మాట్లాడి ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తే మీకు అట్లీస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో లాస్ట్ వీడియోలో కొంచెం హింట్ ఇచ్చాను, మీ అందరినీ గెస్ చేయమని చెప్పాను, ఏదో ఈవెంట్ ఉంది ఏంటి అని. సో ఆల్మోస్ట్ అన్ని గెసెస్ కరెక్టే. సో అవును, హౌస్ వార్మింగ్ సెరమనీ, గృహప్రవేశం ఉంది. తెనాల్లో అత్తయ్య వాళ్ళకి ఇల్లు తీసుకున్నామని చెప్పి చాలామందికి మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కొన్ని మంత్స్ నుంచి అప్డేట్ ఇస్తున్నాను. తెనాలి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. సో అది రెడీ అయిపోయింది అనమాట. సో అది గృహప్రవేశం. ఇంతకీ గృహప్రవేశం ఎప్పుడు అంటే నెక్స్ట్ వీక్ అండి. నెక్స్ట్ వీక్ 21st నైట్, అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 22nd అనమాట. పొద్దున్నే 3:30 గంటలకి గృహప్రవేశ ముహూర్తం, తర్వాత 8 గంటల నుంచి హోమం చేస్తున్నాము. సో యశ్వంత్ వాళ్ళకి, మా అత్తయ్య సైడ్ వాళ్ళకి సత్యనారాయణ వ్రతం ఉండదు అనమాట. సో అందుకని హోమం చేస్తున్నాము. సో ఇది గుడ్ న్యూస్, ఇదనమాట ఈవెంట్. సో అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్గానే గెస్ చేశారు. సో అందుకని చెప్పి చాలా చాలా షాపింగ్లు, ప్యాకింగ్లు, చాలా చాలా పనులు నడుస్తున్నాయి. సో రేపు బయలుదేరుతున్నాం. ఈరోజు ఇది నేను ఫ్రైడే షూట్ చేస్తున్నాను, ఈరోజే పోస్ట్ చేస్తాను ఈ వీడియో. సో సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం ఎయిర్పోర్ట్కి. సాటర్డే ఆఫ్టర్నూన్ యశ్వంత్ నాది ఫ్లైట్. సో 1 వీక్ ట్రిప్ అనమాట. సాటర్డే వెళ్తాం, మళ్ళీ సాటర్డే వచ్చేస్తాం. వెనస్డే నైట్, థర్స్డే మార్నింగ్ ఫంక్షన్ కాబట్టి సో ఒక 3 days ముందు వెళ్తే అక్కడ కూడా కొంచెం చిన్న చిన్న పనులు చూసుకోవడానికి ఉంటామని చెప్పి హ్యాపీ. అన్ఫార్చునేట్లీ 1 వీక్ ఈసారి వదిలేయాల్సి వస్తుంది బోర్డింగ్లో. ఎప్పుడు 3-4 days మ్యాక్స్ వదులుతాము, 1 వీక్ ఎప్పుడు అటెస్టేజ్ వదలలేదు. ఎప్పుడన్నా ఒకసారి మేము మైసూర్ ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది యశ్వంత్ ఆస్ట్రాలజీ క్లాసెస్ మూలాన. తర్వాత యశ్వంత్ వాళ్ళ కజిన్ పెళ్ళికి వెళ్ళాము ఒకసారి, అప్పుడు 1 వీక్ ఉండాల్సి వచ్చింది. అలా 1-2 రేర్ కేసెస్. కానీ యూజువలీ 1 వీక్ ఊరు వెళ్తే వాడిని తీసుకెళ్తాం, బట్ ఈసారి తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్ళినాక కూడా చాలా పనులు ఉంటాయి, వాడితో ఒకళ్ళు ఇంట్లో ఉండటం కుదరదు. సో అందుకని చెప్పి వాడిని రేపు మార్నింగ్ ఇచ్చేస్తాము బోర్డింగ్లో. ఇప్పుడు మాతోనే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. సో రేపు మార్నింగ్ బోర్డింగ్లో ఇచ్చేస్తాం, మళ్ళీ మేము రాగానే తీసుకొస్తాం. బట్ యా, హీల్ బీ ఫైన్. ఎప్పుడు చెప్పినట్టు వాడికి ఇష్టం అక్కడ ఉండటం. అవును, 2-3 రోజులు అయితే కొంచెం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే యూజువల్లీ ఇంత లాంగ్ వదలం కాబట్టి ఇంకా వచ్చేస్తారేమో అనుకుంటాడు. బట్ రాకపోతే హీల్ బీ ఫైన్ అగైన్. బెంగ పెట్టుకోవడం, తినకపోవడం ఇలాంటివి ఏమీ లేవు, ఫస్ట్ నుంచి లేవు, అడ్జస్ట్ అయిపోతాడు. అండ్ అక్కడే ఇష్టం, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ. సో ఆడుతూ ఉంటాడు అనమాట. సో అది అప్డేట్. రేపు వెళ్తున్నాము. కాల్ అప్డేట్ వచ్చేసి ఇట్ ఈస్ డూయింగ్ ఫైన్. నిన్నటి వరకు ఫిజియోకి వెళ్ళాను, ఈరోజు అక్కర్లేదని చెప్పారు. సో కొంచెం రిలీజ్ చేశారు ఈ 1 వీక్. సో పెయిన్ నడుస్తుంటే అంతేం రావట్లేదు. సో నెక్స్ట్ వీక్ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గృహప్రవేశం కదా అని, ఫంక్షన్ కదా అని అటు ఇటు పరిగెత్తేసి అలాంటివన్నీ చేస్తే మళ్ళీ మొదటికి వచ్చేస్తుందని చెప్పి డాక్టర్ జాగ్రత్తగా ఉండమన్నారు. నడవడం వరకు ఫైన్, ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చా అది ఇది అంటే అదేం ప్రాబ్లం లేదు. ఎలా అంటే అలా తిరగండి, కానీ మెట్లెక్కకూడదు, దూకకూడదు, పరిగెత్తకూడదు అని చెప్పారనమాట. సో ఇవి అంటే ట్రిగర్ అవ్వచ్చు అంట పెయిన్. మళ్ళీ ట్రిగర్ అయితే నేను ఊర్లో ఉంటాను, వాళ్ళు ఇక్కడ ఉండరు, మళ్ళీ అక్కడ ఎవరికైనా చూపిస్తే వాళ్ళకేమో హిస్టరీ తెలియదు. సో ఈ ఇబ్బందులన్నీ మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి ఇబ్బంది పడతాను కాబట్టి ఇవన్నీ ఎందుకు. సో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. పెయిన్ లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఈరోజు కూడా షాపింగ్కి వెళ్ళాను, ఒక్కన స్టేర్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను 1-2 floors అయితే యూజువలీ స్టేర్సే ప్రిఫర్ చేస్తాను. సో అలవాట్లో పొరపాటు వెళ్ళిపోతున్నాను అనమాట. సో అలాంటివి కొంచెం గుర్తుంచుకోవాలి. బట్ అదర్వైజ్ లెగ్ ఈజ్ డూయింగ్ ఫైన్. నార్మల్ వాకింగ్కి, పనులకి, వాటికి ఏం ప్రాబ్లం లేదు. సో అది లెగ్ అప్డేట్. తర్వాత షాపింగ్ వచ్చేసి యాక్చువల్లీ ఉన్న షాపింగ్ ఏంటంటే నాకు చీరలు కావాలి ఆబ్వియస్లీ. రాత్రి దానికి, మార్నింగ్ దానికి 2 చీరలు కావాలి. సో ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్నవి ఏదో ఒకటి పట్టు చీరలు ఉన్నాయి కదా, రీసెంట్గా మా కజిన్ పెళ్ళికి, యశ్వంత్ కజిన్ పెళ్ళికి కొన్నాయి అవన్నీ. అవి వాటితో సరిపెట్టేద్దాం అనుకున్నాను. బట్ యశ్వంత్ అన్నారు కొత్త బట్టలు కట్టుకుందాంలే అని చెప్పి. సో సరేలే అని చెప్పి 2 శారీస్ తీసుకుందాం అనుకున్నాను.
కానీ లాస్ట్ వీకెండ్ నాకు కాళ్ళు బాగోలేదు, ప్లస్ శారీస్ యూజువల్లీ మా అమ్మకే అప్పచెప్తాను అనమాట. సో తనకి సెలెక్షన్ వచ్చు, కొంచెం చూస్తుంది, ఎక్కడ కొనాలి ఏంటి తెలుస్తుంది. బెంగళూరులో మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి నచ్చక లాస్ట్ టైం పూజ అంటే ఏదో తీసుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు తీసేసుకున్నాను. బట్ యూజువల్లీ ఇలాంటి చీరలు మమ్మీకి అప్పచెప్తాను. ప్లస్ ఈసారి కాలు బాగోలేదు కాబట్టి అది మా అమ్మకి అవుట్సోర్స్ చేసేసాను. సో మమ్మీ శారీస్ కొనేసింది, బ్లౌజెస్ స్టిచ్ చేయించేసింది. సో అవి మమ్మీ తీసుకొస్తుంది. హార్డ్ డిపార్ట్మెంట్ మమ్మీకి వెళ్ళిపోయింది. సో చీరలు అవి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, చీరలు లేవు. కానీ నేను ఏమి మీకు ఇప్పుడు ఏది చూపించట్లేదు, కానీ ప్రతి ఒక్కటి నేను కొన్నది నేను వాడింది నేను చూపిస్తాను తెనాలి వెళ్ళినాక. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి సర్ప్రైజ్ అనమాట, అందుకనే అన్నీ చూపించలేను. బట్ ఆ పనులు ఏంటో చెప్తున్నాను. తర్వాత యశ్వంత్ బట్టలు ఈరోజు వెళ్ళాను, కుదరలేదు, వీక్ అంతా కుదరలేదు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఆఫీస్లో హెక్టిక్ అయిపోయింది సడన్గా. సో చాలా క్రిటికల్ రిక్వైర్మెంట్ ఒకటి వచ్చింది, అది నేను ఫిల్ చేయాలి, తప్పదు. యాక్చువల్లీ కొంచెం స్లో డౌన్ అనుకున్నాను, నెక్స్ట్ వీక్ ఇంట్లో పనులు చూసుకుందాం అనుకున్నాను, బట్ అది కుదిరేలా లేదు, తప్పదు. నెక్స్ట్ వీక్ 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాం, 2 days లీవ్ అనమాట. అంటే ట్యూస్డే వెనస్డే ఏ రోజైతే వెనస్డే థర్స్డే ఏ రోజైతే గృహప్రవేశం ఉందో ఆ 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాము. సో అందుకని ఆ రోజు లీవ్ తీసుకుంటున్నాం, ఆ 2 days యాక్చువల్లీ లీవ్ తీసుకుంటున్నాము. సో ఆ 2 days తప్పితే వేరే 3 days కూడా కొంచెం ఎర్లీ లాగౌట్ అలా ప్లాన్ చేశాను, అదైతే కుదిరేలా లేదు. ఎనీవేస్ ఆ హెక్టిక్ ఆఫీస్ వర్క్ మూలాన కుదరక లాస్ట్ వీకెండ్ ఏమో వెళ్ళడానికి కుదరలేదు. కాల్ సెట్ అయ్యేసరికి మండే ట్యూస్డే అయింది. ఆ తర్వాత టైం దొరకలేదు. ఈరోజు యశ్వంత్ బట్టలు తీసుకొచ్చేసాను. సో సేమ్ పంచులు లాస్ట్ టైం చూపించినవి అలాంటివే పంచులు తీసుకున్నాను. సో యశ్వంత్ పంచులు అయిపోయినాయి. మమ్మీ వాళ్ళు మాకు బట్టలు పెట్టాలి. యాక్చువల్లీ పూజలో గృహప్రవేశం పూజలో అత్తయ్య మామయ్య కూర్చుంటారు. సో మేము కూడా హోమంలో ఇట్లా జాయిన్ అవుతాం. బట్ అత్తయ్య వాళ్ళకి పెట్టాల్సిన వాళ్ళు బట్టలు తీసుకోవడం, మాకు పెట్టాల్సినవి అట్లా 2 sides చూసుకుంటున్నాం అనమాట అన్నీ. సో అవి ఈరోజు అయిపోయినాయి. తర్వాత వెండి తీసుకున్నాను, అదేంటో మళ్ళీ అందరికీ సర్ప్రైజ్. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. వెండి ఒక ఐటెం తీసుకున్నాను, ఆ పని అయిపోయింది. యాక్చువల్లీ జయనగర్ వెళ్దాం అనుకున్నాను, కొంచెం జర్మన్ సిల్వర్కి కొంచెం ఐటమ్స్కి జయనగర్ వెళ్దాం అనుకున్నాను. అది కాల్ మూలాన యాక్చువల్లీ కుదరలేదు. కానీ ఈ వీక్లో అనుకోకుండా ఒకరోజు ఏదో ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు జయనగర్ ఆన్ ద వే అనమాట. ప్లస్ ఆ రోజు డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళాను వెహికల్కి. డ్రైవర్ ఉంటే జయనగర్లో ఏ షాప్లో కావాలంటే ఆ షాప్లో దిగేసి ఎక్కేయచ్చు, కాల్ అంతా స్ట్రెయిన్ అవ్వదు కాబట్టి జయనగర్ కూడా వెళ్ళి జర్మన్ సిల్వర్ ఆ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకేం చేసాము, బెంగళూరులో అంతవరకు చిన్న బ్యాగ్స్ ఏమో ఉంటుంది తీసుకున్నాను, 1-2 ట్రేస్ ఇంట్లో పూజకి వాటికి అలాంటివి. వేరే మా అత్తయ్య శారీ మా ఆడబొచ్చు తీసుకుందనమాట. సో తను మా అత్తయ్య ఆ శారీ కట్టుకుంటారు మోస్ట్లీ. ఇంకా కొన్ని తను చేసింది షాపింగ్, కొన్ని మా అత్తయ్య చేశారు. సో అందరం కలిసి కలగాబులుగా చేసి పనులు చేస్తున్నాం. ఎందుకంటే అందరం బిజీ, మా ఆడపడుచు వర్కింగ్, మా అత్తయ్య వర్కింగ్, నేను వర్కింగ్, యశ్వంత్ వర్కింగ్. మామయ్య గారు చాలా పేషెంట్గా చాలా పనులు చేపిస్తున్నారు. ఈ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇల్లు రెడీ అవ్వాలి, అప్పటికి అన్ని రకాలుగా అన్నీ చేంజ్ చేస్తున్నాము. చాలా వరకు కబోర్డ్స్ అంతా అయిపోయింది. బట్ అదే కొన్ని ఉన్నవి అప్పటికల్లా అయిపోవటం, క్లీనింగ్ చేయించడం అవన్నీ ఇంపార్టెంట్. సో పాపం ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటున్నారు. అది కాక గృహప్రవేశానికి భోజనాలు వేరేవి అవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ ఆయన ఆన్ గ్రౌండ్ చేస్తున్నారు అనమాట. నాతో యశ్వంత్తో అత్తయ్యతో ఫోన్లో కోఆర్డినేట్ చేసి మా అందరికీ నచ్చేటట్టు ఏదైనా సరే నేను అలా కావాలి ఇలా కావాలని పిక్చర్స్ పెడతాను కదా, నాకు ఇంట్రెస్ట్ అని చూసుకోవడం. సో ఆయన పాపం ఓపిక్గా అవే మాట్లాడి మాకు కావాల్సినట్టు ఇది చేసి, సో ఆయన చాలా వరకు ఆన్ గ్రౌండ్ పనులన్నీ ఆయన చూసుకుంటున్నారు. వేరే అత్తయ్య, నేను, యశ్వంత్, మా ఆడబడుచు అందరం కలిసి చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ థింగ్స్ అన్నీ అయిపోతాయి. రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఈరోజు నిన్న చూస్తానన్నారు అత్తయ్య. మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఏం అవ్వలేదు. అదొక్కటి పని ఉంది, అది కూడా ముందే ప్లాన్ అనుకున్నాం. కానీ అది ఎవరికి వాళ్ళం ఆఫీస్లో ఇరుక్కుపోయాము. అత్తయ్య కూడా చాలా హెక్టిక్ వీక్ అనమాట ఈ వీక్. బట్ ఏదో ఒకటి దగ్గరలో దొరికేస్తాయని అనుకుంటున్నాము. సో అదొకటి ఫైనల్ అవ్వాలి, అది ఫైనల్ అయ్యాక చెప్తాను ఏంటో. సో ఇన్నే పనులు అయితే కనుక ఏమైనా చిన్నవి ఉంటే ఇంకెళ్ళాక చూసుకుంటాం. సో అదనమాట. సో ఇల్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇల్లు నేను చూపిస్తాను, ఆలోచిస్తున్నాను. అంటే వెళ్ళగానే ఒకసారి చూపించైనా లేకపోతే గృహప్రవేశం వీడియో వస్తుంది కదా, అప్పుడే మీరు చూస్తారా అని ఆలోచిస్తున్నాను. మోస్ట్లీ గృహప్రవేశం వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఎవరికి మా పేరెంట్స్తో సహా
ఎవరికి నేను ఇల్లు వీడియో పెట్టలేదు. నాకు అందరికీ ఐ వాంటెడ్ దెమ్ టు, అంటే ప్లాన్ ఏంటనేది తెలుసు, మా పేరెంట్స్తో డిస్కస్ చేశాను స్టార్టింగ్లో. ప్లాన్ అదంతా తెలుసు, అత్తయ్య వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మామయ్య కూడా ఏమైనా ఫొటోస్ పెడుతూ ఉంటారు డాడీకి. సో తెలుసు, బట్ రెడీ అయినాక లుక్ ఎలా వచ్చింది అనేది నేను ఎవరికి చూపించలేదు, మా మమ్మీ వాళ్ళతో సహా ఎవరికి. ఐ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనమాట అక్కడికి వచ్చినప్పుడు. సో అందుకని మీకు కూడా గృహప్రవేశం అప్పుడే చూపిస్తాను, ఎందుకంటే ముందు మళ్ళీ ఇవి యూట్యూబ్లో పెట్టేస్తే అందరు చూసేస్తారు కదా. సో వద్దు, గృహప్రవేశం అయ్యాక మీకు చూపిస్తాను. సో అదనమాట అప్డేట్, నా కాల్ అప్డేట్, ఇది అప్డేట్. ప్యాకింగ్ ఉంది ఇప్పుడు, ఈరోజు పనులు అదే చిన్న చిన్న షాపింగ్ ఉంటే వర్క్ మధ్యలో వర్క్ చేస్తూ అరగంట ఇటు దూకుడు అరగంట అటు దూకుడు పనులన్నీ చేసుకుని వచ్చేసాను, అయిపోయింది. సో ప్యాకింగ్ ఒకటి ఉంది, టైం అరౌండ్ 8:20 అయింది, రేపు అరౌండ్ 11:30 12కి బయలుదేరాలి. సో ఇప్పుడు ప్యాకింగ్ ఇది ముందు అప్లోడ్ చేసేసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే 9లోపు అయిపోతుంది. సో 9 నుంచి 10:45 దాకా ప్యాకింగ్ ఫినిష్ చేసేస్తాను. 10:45 నుంచి నాకు మీటింగ్ ఉంది, ఉండే డైలీ మీటింగ్. 15 minutes అయినాక రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఇంకేమన్నా కొంచెం ప్యాకింగ్ పని ఉంటే చూసుకుని వెళ్తాం. సో ప్రస్తుతానికి వెళ్ళే పనులే ఆలోచిస్తున్నాను, వెళ్ళాక మిగతా గృహప్రవేశ పనులు అవన్నీ అందరం ఒక దగ్గర ఉంటే ఇంకా ఈజీ కోఆర్డినేట్ చేయటం ఫోన్స్ కంటే. సో వెళ్ళాక చూస్తాం. అదనమాట అప్డేట్. వంట ఏం చేయట్లేదు, 2 days నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళట్లేదు, ఆఫీస్లోనే తింటున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఈవినింగ్ పూజ కానీ ఆంటీ కానీ వంట చేస్తున్నారు కాబట్టి పెద్ద చూపించేది నేనేం చేస్తున్నాను, డేస్ ఎలా రన్ అవుతుందని చూపించేది లేదు. షాపింగ్ అవి ఇవి ఇంకా పరుగు లాగానే ఉంది, కానీ ఎక్కడ నేను కెమెరా ఆన్ చేసి నేను షూట్ చేసే టైం కూడా లేదు. బట్ అట్లీస్ట్ కూర్చొని మాట్లాడితే నాకు మీ అందరికీ చెప్పినట్టు ఉంటుంది, ఏం జరుగుతుందో మీకు ఒక అప్డేట్ ఉంటుందని చెప్పి షూట్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళినాక కూడా ఏం చేస్తున్నాం ఏంటి ఎంతవరకు షేర్ చేయగలను గృహప్రవేశంలోపు అంతవరకు చెప్తూ ఉంటాను. మేబీ 2-3 daysకి ఒక వీడియో అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఆల్టర్నేట్ అయితే ప్లాన్ చేస్తాను. బట్ ఒకరోజు 2 రోజులు అటు ఇటు అయితే ఎవ్రీథింగ్ గృహప్రవేశం అవ్వగానే అయితే ప్రతి ఒక్కటి నా శారీ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవి ఇంకేమేమి తీసుకున్నామో ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. గృహప్రవేశంలో అయితే డీటెయిల్డ్ వీడియో వస్తుంది. సో అదే ప్లాన్ చేస్తున్నాను ఎవరైనా షూట్ చేసేటట్టు, సో దట్ మీరు మేము ఎలా చేసుకున్నాము అంతా చూస్తారని చెప్పి. అండ్ ఇన్విటేషన్స్ మా సైడ్ వాళ్ళని, నా రిలేటివ్స్ అందరినీ నేను విషయం పిలుస్తున్నాము, అత్తయ్య మామయ్య రిలేటివ్స్ని వాళ్ళు పిలుస్తున్నాను అనమాట. సో ఇన్విటేషన్స్ కూడా అయిపోయినాయి, నిన్నటికి అవజేసాము, అందరికీ చెప్పేసాము. సో అందరూ వస్తారు, అత్తయ్య సైడ్ వాళ్ళు వస్తారు, మామయ్య సైడ్ వాళ్ళు వస్తారు, డాడీ సైడ్ వాళ్ళు వస్తారు, మమ్మీ సైడ్ వాళ్ళు వస్తారు. సో వీఆర్ ఎక్సైటెడ్, చూద్దాం ఎలా జరుగుతుందో. ఐ హోప్ అంతా బాగా మేము అనుకున్నట్టు జరిగిపోతుందని, అందరం హ్యాపీగా చేసుకుంటామని. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ద సేమ్. సో అది అప్డేట్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్తో చాలా త్వరగా మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.